ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేపటి నుండి ప్రారంభమవుతున్న 3వ విడత ఎన్నికల నామినేషన్ నుండి 17వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ విజయవంతం చేసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3 రోజుల పాటు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తామని, తర్వాత స్కూటీని ఏమన్నా ఫిర్యాదులు వాటి విచారణ అనంతరం ఫైనల్ లిస్టు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఎన్ నర్సింగ్ యాదవ్, వ్యవసాయ అధికారి ఝాన్సీ, పంచ ఈవో బలరాం రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇంకో క్యాండిడేట్ వేరే కావాలి, మీ తమ్ముడు వేరే కావాలి, అంత కాకుండా మీ నాయన కూడా వేరే కావాలి. అందరికీ అర్థం కాదు. అందరూ చుక్కలు ఇవ్వకుండా టైం 3 నెలల్లో వాళ్ళు టైం బట్టి తొందరగా ఇస్తే బాగుంటుంది అవకాశం. ఎందుకంటే అందరూ చుక్కలు ఇద్దామంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా సరైన విధంగా ఇబ్బంది కావచ్చు. ఇక్కడ క్యాష్ సంబంధించిన ఇబ్బంది లేదు. ఎంఆర్ఓ గారు అడుగుతారు, డీటీ గారు అడుగుతారు, సంతకం క్యాష్ ఇస్తారు, మళ్ళీ నోటి వాళ్ళకి సెక్రటరీస్ నోటీస్ ఇస్తారు. కాబట్టి దాని గురించి మనం లేట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ తొందర పోయితే వాళ్ళకు బడి ఉండకుండా ఉంటుంది. అందుకోసం దయచేసి అందరూ సహకరించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.